హలో, మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 years కంప్లీట్ అవుతుంది ఈ జూన్ 24కి. సో ఈ 24 జూన్ నుండి ఈ జూన్లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ 2 ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో. ఇది యూటిలైజ్ చేసుకొని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. 21వ వారంలో మన బేబీకి ఒకవేళ ఆడపిల్ల అనుకోండి, గర్భసంచి పక్కన అండాశయాలు ఉంటాయి అన్నాను కదా, అండాశయాలు ఇప్పుడు అండాశయాల్లో ఎగ్స్ పెరుగుతాయి అన్నమాట ఆడపిల్లలకి. ఇప్పుడు బేబీ వాళ్ళ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు 7-7 మిలియన్స్ దాకా ఎగ్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం కొంచెం తగ్గుతూ కొంచెం తగ్గుతూ డెలివరీ అయ్యేప్పటికి ఒక 4 lakhs ఎగ్స్ దాకా వచ్చేసి ఉంటాయి, అవి ఉండిపోతాయి అనమాట. ఇక నెల నెల ఒక ఎగ్ పెరుగుతూ విడుదలవ్వడం కోసం. అదే జెంట్స్ అనుకోండి, బాయ్ బేబీ అనుకోండి, మగపిల్లలకు కూడా టెస్టిస్ ఇప్పుడు దాకా అబ్డామిన్ లో ఉంటుంది కిడ్నీ దగ్గర. ఇప్పుడు ఇంకా అది చిన్నగా డిసెండ్ అవుతూ స్క్రోటంలోకి వచ్చేస్తుంది అనమాట 21 weeks అప్పుడు. ఇక 22 weeks అప్పుడు ఏం జరుగుతుందంటే టేస్ట్ బడ్స్ వచ్చేస్తాయి పిల్లలకి. అన్నీ మన నాలుక మీద టేస్ట్ బడ్స్ ఏలేసుకొని చీకటం, కళ్ళు ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, లైట్ పర్సీవ్ అవుతుంది. మనం లైట్ వేస్తే పొట్ట మీద బేబీ చక్కగా కదులుతుంది అనమాట. ఆ క్యూటీ పై చక్కగా కదిలి జర్కిస్తుంది. సో మన బేబీ చూడటం మొదలుపెట్టింది అనే విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. 23వ వారంలో చేతులు కాళ్ళు కోఆర్డినేషన్ మొదలవుతుంది. దాని చేతులకి అదే పట్టేసుకుంటుంది, చేతులు చెవులు పట్టుకుంటుంది, నోట్లో ఏలేసుకుంటుంది అన్నాను కదా, ముక్కు పట్టుకుంటుంది. సో అంబలికల్ కార్డ్, మన బిడ్డ పేగు ఉంటుంది కదా, పేగు కూడా పట్టుకొని గ్రిప్ మొదలవుతుంది అనమాట. కోఆర్డినేషన్ అంటాము. చేతులు ఏళ్ళు కోఆర్డినేషన్ మొదలైపోయి హార్ట్ అన్ని చక్కగా మన మన అన్నీ బాగా తెలిసి అదొక పెద్ద బొప్పాయికాయ సైజుకి వచ్చేస్తుంది అనమాట 22 వారాలు నిండేటప్పటికి. ఇంకా 23వ వారంలో బేబీ మన అన్ని వినికిడి శక్తి మొదలవుతుంది. ఇందాక 22 weeks అప్పుడు అన్నాం కదా, ఇప్పుడు వినికిడి శక్తి వచ్చేస్తుంది. మన మన అది అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ హార్ట్ బీటు, అమ్మ గుండె శబ్దం దానికి బాగా తెలుస్తుంది, అమ్మ వాయిస్ తెలుస్తుంది. సో రక్తం అంతా గష్ లాగా, అమ్మ రక్తం సరఫరా అంతా కూడా వినిపించటం, అర్థం చేసుకోవటం, మఫ్లింగ్ సౌండ్ లాగా వినికిడి శక్తి మొదలవుతుంది అనమాట. అది ఇప్పుడు పెద్ద 24 వారాలు రాగానే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవటం మొదలు పెడుతుంది. ఇప్పుడు దాకా చాలా అవయవాలే పెరుగుతాయి, ఇప్పుడు నుంచి బరువు పెరగటం మొదలవుతుంది బేబీ. ఇంకా మనం చెప్పేవన్నీ వినిపిస్తూ ఉంటాయి, ఐబ్రోస్ అన్ని తయారవుతాయి. ఒక మెలానిన్ అనే పిగ్మెంట్ ఇప్పుడు వచ్చేసి బేబీ కలర్ మొదలవుతుంది అనమాట. ఇప్పుడు 25 వారాలప్పుడు ముక్కులు చక్కగా వర్క్ చేయటం మొదలవుతాయి. బ్రీదింగ్, ఊపిరితిత్తుల్లో కూడా సర్ఫాక్టెంట్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. సర్ఫాక్టెంట్ అనేది ప్రొడ్యూస్ అయితే ఊపిరితిత్తులు పెరిగి బేబీ డెలివరీ అవ్వగానే అది ఊపిరితిత్తుల్లో గాలి తీసుకోవడానికి దోహదం చేస్తుంది అనమాట. సో ఆ సర్ఫాక్టెంట్ అనేది 25వ వారంలో తయారవడానికి మొదలవుతుంది అనమాట. తర్వాత అందుకని 25 వారాలప్పుడు మొదలవుతుంది కాబట్టి ఆ బేబీకి ఊపిరితిత్తులు మెచ్యూర్ అయ్యి 28 వారాలు అయిన తర్వాత బేబీలు బతకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపల సర్ఫాక్టెంట్ అస్సలు ఉండదు కాబట్టి కష్టం అయిపోతుంది అనమాట. సో 26 వారాలప్పుడు దాని చక్కగా ఐ ల్యాషెస్ వచ్చేస్తాయి, ఐ ఫోకస్ చేస్తుంది, కళ్ళు లైట్ అంతా పర్సీవ్ చేసి ఐ ల్యాషెస్ అన్ని డెవలప్ అయిపోతాయి. 27 వారాలప్పుడు ఇక ఇది లాస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో, ప్రెగ్నెన్సీ 3 ట్రైమిస్టర్లుగా డివైడ్ చేస్తాం కదా, ఇది లాస్ట్ వీక్ ఆఫ్ సెకండ్ ట్రైమిస్టర్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్లో థర్డ్ ట్రైమిస్టర్లోకి వెళ్తున్నారని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, మీ బేబీకి ఎక్కుళ్ళు వస్తాయి, దానికి అన్నీ వినిపిస్తాయి, అమ్మ వాయిస్ రికగ్నైజ్ చేయటం మొదలు పెడుతుంది. నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను, అభిమన్యుడు వాళ్ళమ్మ పొట్టలో ఉన్నప్పుడు అర్జునుడు చెప్పిందంతా విని అన్ని పద్మవ్యూహానికి వెళ్ళటం అన్ని నేర్చుకున్నాడు, విన్నాడని. సో ఇప్పుడు మీ బేబీతో మీరు ఏం మాట్లాడినా అది వింటుంది, మదర్ వాయిస్ బాగా గుర్తుపెట్టుకుంటుంది, ఫాదర్ వాయిస్ కూడా రికగ్నైజ్ చేయటం మొదలు పెడుతుంది 27 weeks అప్పుడు. ఇంకా 28 అవి ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. 28 weeks అన్నాని ఇక థర్డ్ ట్రైమిస్టర్ అంటారు అనమాట. థర్డ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా బేబీ చాలా మంచిగా వచ్చేసింది, మెచ్యూర్ అయిపోయిందని అర్థం. బేబీ కళ్ళు
బ్లింక్ చేయటం మొదలు పెడుతుంది. నిద్రపోవటం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు దానికి ఏమి తెలియవు. ఇక నిద్రపోవటం, కలలు, డ్రీమ్స్ అవన్నీ మీ బేబీకి వచ్చేస్తది. కొన్ని కొన్ని సార్లు బయటికి నాలుగు బయట పెట్టి ఆ ఉమ్మ నీళ్ళని టేస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాసేపు నిద్రపోయిద్ది, కాసేపు మెలుకొని ఉంటుంది. మూమెంట్స్ అన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలని చెప్పేది ఇప్పుడే మనం. 29 వారాలు వచ్చిన తర్వాత నవ్వుతూ మొదలు పెడుతుంది మీ బేబీ. నిద్రపోతూ ఉన్నప్పుడు చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అనమాట. 30 వారాలు వచ్చినప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ మొదలవుతుంది. మన బాడీలో రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్, బేబీస్ కి మొత్తం కవరింగ్ అవన్నీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. బ్రెయిన్ గ్రోత్ అవుతుంది. నేను ఇంతకు ముందు స్కిన్ మీద తిన్నగా పల్చగా ఉన్న స్కిన్ మీద లానుగో అని ఒక చీజ్ లాగా ఒక పొర వస్తుంది అన్నాను కదా, ఆ పొర కూడా ఇప్పుడు డిసప్పేర్ అయిపోయి ఇక మామూలు మన స్కిన్ లాగా తయారైపోయి కేజీన్నర బరువు ఉంటుంది అనమాట. కేజీన్నర బరువు 30 వారాలు అప్పుడు ఉంటే ఇక నుంచి ఎవ్రీ వీక్ బేబీ ఒక 100 to 150 గ్రామ్స్ పెరుగుతూ ఉంటుంది ఈ నెక్స్ట్ 10 వారాలు. నెక్స్ట్ 31 వారాలకి ఇంకా బాగా యాక్టివ్ అయిపోతుంది బేబీ. కనెక్షన్స్ అన్ని పెరుగుతాయి అనమాట. బ్రెయిన్ లో నరాల కనెక్షన్స్ అన్ని పెరిగి 1.6 kgs వచ్చేస్తుంది మీ బేబీ వెయిట్. ఇప్పుడు 32 వారాలు అవ్వగానే ఇంకా ఫుల్ మెచ్యూర్ అయిపోయి ఫేస్ ఫీచర్స్ అన్ని డెవలప్ అయిపోతాయి. స్పీడ్ గా మూవ్ అవుతూ ఉంటుంది, సక్ చేస్తా ఉంటది, కాళ్ళు చేతులు ఎక్కువ మూవ్ చేస్తూ కాదు, ఎక్కువ మూమెంట్స్ కిక్ చేస్తూ ఉంటుంది. ఉమ్మ నీళ్ళని బాగా ఎక్కువ స్వాలో చేసి తాగేస్తూ మళ్ళీ దాంట్ని యూరిన్ లాగా పోస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని డెవలప్ అయిపోతాయి. సో 32 వారాల బేబీ డెలివరీ అయిపోయిందంటే ఊపిరితిత్తులు ఒక్కటే మెచ్యూర్ అవ్వ తప్ప మిగిలినంతా నార్మల్ గా ఉంటుంది. అప్పుడు బేబీ వెయిట్ 1.6 to 1.7 kgs దాకా పెరుగుతుంది అనమాట. 33 వారాలు అయినప్పుడు బాగా స్వాలోయింగ్, ఉమ్మ నీళ్ళని బాగా తాగుతుంది. ఇంటెస్టైన్స్ పెరుగుతాయి. మన పేగులు ఉంటాయి కదా, బేబీ పేగులు పెరగటం మొదలయ్యి అది ఎలా తెలుస్తుందంటే అది చక్కగా ఉమ్మ నీళ్ళని తాగుతుంది. మళ్ళీ వీటిని ఆ ఇంటెస్టైన్ పేగుల్లో నుంచి అబ్జర్వ్ అవుతూ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇది పేగులు గ్రోత్ వస్తుంది అనమాట. అప్పుడు బేబీ ఇంకప్పుడు కళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తది. అండ్ నిద్రపోతూ మెలుకుంటూ లేస్తా బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇప్పుడే డెవలప్ అవుతుంది. రోగనిరోధక శక్తి అంటాం కదా, ఆ T4 లింఫోసైట్స్ అవన్నీ కూడా ఈ టైంలో పెరిగి సో 33 వారాలకు బేబీ వెయిట్ 1.8 to 2 kgs దాకా వస్తుంది. 34th వీక్ అప్పుడు బేబీ ఇంకా వెరీ ఫాస్ట్ గా పెరుగుతుంది. టెస్టికల్స్ అన్ని డిసెండ్ మళ్ళీ మగపిల్లలకి టెస్టిస్ ఉంటుంది కదా, అది ఇప్పుడు స్క్రోటం లోకి ఫుల్ గా కంప్లీట్ గా డిసెండ్ అయిపోయి రెడీగా ఉంటుంది అనమాట. ఇంకా డెలివరీ అయినా కూడా ఇబ్బంది రాకుండా. ఈ 34 వీక్స్ అప్పుడు బేబీ వెయిట్ 2.2 kgs దాకా వస్తుంది. 35th వీక్ లో ఇంకా బేబీకి బాగా పెద్దదైపోయి లోపల గర్భసంచిలో మూవ్ అవడానికి కదలికలకి తక్కువ స్పేస్ ఉంటుంది. అది అందుకని కిక్స్ అన్ని, రోల్స్, గిగిల్స్ అన్ని వచ్చేస్తాయి. సక్కింగ్ పెరుగుతుంది. పొజిషన్ బాగా కిందకి జారిపోతుంది. డెలివరీకి రెడీ అయిపోతుంది. 2.4 to 2.5 kgs దాకా ఉంటుంది వెయిట్. 36th వీక్ లో బేబీ ఫస్ట్ మోషన్ తయారవుతుంది అనమాట. అది మట్టు అంటారు కదా తెలుగులో, ఆ గ్రీన్ కలర్ మోషన్ అప్పుడు తయారవుతుంది. తయారయ్యి స్లోగా అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. లోపలే బయటికి రాదు. అప్పుడు బేబీ వెయిట్ 2.7 to 2.8 kgs ఉంటుంది. 37th వీక్ లో బేబీని ఇన్ఫాంట్ అంటాము. అది ఇంకా నార్మల్ చక్కగా ఎప్పుడు డెలివరీ అయినా కూడా ఇంకా రెడీ. అన్ని ఇయర్స్ షార్ప్ గా అయిపోతాయి. అమ్మ గొంతు అన్ని గుర్తుపడుతుంది. చక్కగా పాటలు వింటుంది. అన్ని పెల్విస్ లోకి ఎంటర్ అయిపోయి డెలివరీ అవ్వడానికి రెడీ అయిపోతుంది. అప్పుడు బేబీ వెయిట్ 2.8 to 3 kgs ఉంటుంది. 38th వీక్ లో ఇక ప్రిపేర్ అవ్వడానికి డిసెండ్ అయిపోతుంది. 39th వీక్ లో బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. బేబీ అంతా గ్రో అయిపోతుంది. ఇక డెలివరీకి రెడీ బయటకు వచ్చేస్తున్నాను అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ టైంలో ఇంక ఊపిరితిత్తులు కూడా ఫుల్ గా మెచ్యూర్ అయిపోతాయి. బేబీ కాళ్ళు, చేతులు, ఇంక బాడీ మొత్తం ఫుల్ ఫీటస్ రెడీగా ఉంటుంది. సో 38 వీక్స్ తర్వాత 40 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా బేబీ డెలివరీ అయినా కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవయవం ఏమీ ఉండదు. అన్ని పర్ఫెక్ట్ గా ఫుల్ గా మెచ్యూర్ అయిపోయి హాయిగా గాలి తీసుకొని వదులుతుంది. నార్మల్ గా ఉంటుంది. సో మీకు ఈ లాస్ట్ లో మీ డెలివరీ, మీ బేబీ మీ చేతిలోకి వచ్చినప్పుడు ఇక ఆనందించాల్సిన టైం 40th వీక్ అంటాం అనమాట. సో ఈ ఆనందాన్ని చాలా చాలా బాగుంటుంది. ఈ 40th వీక్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా మంచి గిఫ్ట్ లాగా మన చేతితో మనం తయారు చేసుకుని మన బేబీ ఒక్కొక్క పార్ట్ ఎలా తయారవుతుంది, ఏ వీక్ లో ఏం తయారవుతుంది, ఏ వీక్ లో ఎలా ఉంటుందో చూసుకొని ఇప్పుడు బేబీ మన చేతిలో వచ్చే టైం అయిపోయింది. సో మీ బేబీని మీ చేతిలో ఇవ్వడానికి తయారు చేసిన నాకు ఆ భగవంతుడు ద్వారా చక్కగా IVF చేసి తయారు చేసిన మీ తయారు చేసిన నాకు కూడా మీకన్నా ఎక్కువ ఆనందం ఉంటుంది. మన చేతితో తయారు చేసిన బొమ్మలను మనం బయటికి తీస్తే ఆనందం మాటల్లో చెప్పలేము. ఈ వీడియోని మీకు నచ్చింటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.